ఆర్ఎస్ఐకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు వివిపి ఐఎస్డబ్ల్యూకి వెళ్ళారు, ఎన్ఐసి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఎవరికి ఇచ్చారండి? ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చినప్పుడు నన్ను ఖాళీగా ఉంచానండి. ఒక 6 months నెంబర్ 1 అని చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. ఖాళీగా ఉంచారు. కానీ తర్వాత చూసిన తర్వాత అంటే వాళ్ళకి మైండ్ చేయలేరు కదా, కాన్సన్ట్రేషన్. మనకేనో క్రిమినల్స్కి అండ్ అదర్స్కి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేసి లేదా ప్లాన్ చేసి తీసుకునే సిస్టమ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆఫీసర్స్ దే ఆర్ బిజీ విత్ దేర్ డ్యూటీస్ అండ్ దే ఆర్ రికమెండెడ్ బై ది అదర్స్, ఫోర్స్డ్ బై ది అదర్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో బట్ నేనేమీ ఇది కాలేదు. బికాజ్ ఐ యూస్ టు డూ, నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను హెల్తీగా ఉండటం కోసం. ఇవన్నీ కూడా నా కాన్సెప్ట్ నాది. సో మీన్వైల్ ఈ డ్యూటీస్ ఎవరో సురానా అనే కంపెనీ ఓనర్ అన్నప్పుడు ఉండేది ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ సురానా, ఫేమస్. నాకు తెలియదు, వాడు మర్చిపోయిన పేర్లు. ఆయన చంపుతాం నక్సలైట్లు. ఆ రోజుల్లో అక్కడ వార్నింగ్ ఇచ్చారు, డబ్బులు కూడా పంపించమని ఇస్తే నేను జీప్ డ్రైవర్గా రెడ్ బనీలను కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని వెపన్ తీసుకొని పంపించాను నన్ను శంకర్ రెడ్డి. ఎక్కడ అది? సికింద్రాబాద్ మౌలాలి ఏరియా. సికింద్రాబాద్కి దాటిన తర్వాత క్లబ్ ఉంది కదా, వాళ్ళ ఇళ్ళ దగ్గరనే సురానా బిల్డింగ్. ఆపరేషన్ మీకు ఇచ్చారా? నాకు ఇచ్చారు. మీరు మీతో పాటు? నేనని ఇంకొక రామచంద్రరావు అని ఒకటి ఉండేవాడు, ఇద్దరం వెళ్ళాము. మెయిన్ నేనే దానికి. సో అసలు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఆపరేషన్ క్యాష్ ఇచ్చారు నాకు, బ్రీఫ్ కేసు ఇచ్చి అది తీసుకొని మీ డ్రైవర్ లాగానో లేకపోతే వాడు అటెండర్ లాగానో క్లీనర్ లాగానో వెళ్ళమని అన్నారనమాట. సో అంటే మీకు అక్కడ మీ ఆఫీసర్ ఏం చెప్పారు? పట్టుకోమన్నారా లేదంటే అవసరం అనుకుంటే రిమూవ్ చేసామని డబ్బులు ఇవ్వడానికి నన్ను పంపించారు మా అయ్యగారు అని చెప్పేసి క్యాష్ తీసుకుని వెళ్ళామన్నమాట. అది అది మరి ఆ ఎపిసోడ్లో ధైర్యంగా వెళ్ళాము. మేము అందరం ప్లాన్ చేసుకుని వాళ్ళు ఎంతమంది వచ్చినా అనేది కాదు కదా మాకు. ఎందుకంటే మా ఫైరింగ్ అనేది సెకండ్స్లో ఉంటుంది. 6 secondsలో 2 రౌండ్లు ఎక్కడ కొట్టాలా, ఎక్కడ పెడితే అక్కడ కొట్టాలి, ఎక్కడ చెబితే అక్కడ కొట్టాలన్నమాట. అంత అక్యురసీ ఉండేది ఎన్ఎస్జీలో. సో అప్పుడు ఎంతమంది ఏందనేది భయం ఉండేది కాదు, సరదాగా ఉండేది అటువంటి డ్యూటీస్ చేయడం. చాలా ఎన్ఎస్జీ వచ్చారు. అటువంటి ఆపరేషన్ మామూలు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలిసినట్టుంది, వాళ్ళకి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. అంటే ఆకారాలు కూడా చూస్తారు కదా కొద్దిగా. ఈ డ్రైవర్లో లేడు, పోలీసు లాగా ఉన్నాడు. అప్పుడు విడిచిపెట్టారు. జుట్టు బాగుండేది, వదిలేస్తారు. అసలు టచ్ చేయలేదు ఇక. వాళ్ళు తెలుసు డబుల్ డిమాండ్ కమాండ్ ఆపరేషన్ ఏమి ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు కొద్దిగా ఫేమస్గా ఉండేది అప్పుడు. బికాజ్ ఆఫ్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అవన్నీ డెవలప్ చేయటం. అప్పుడు ఇంకా గ్రేవౌండ్స్ రాలేదండి. నేను ఐఎస్ఎఫ్స్ కిడ్నాప్ చేసినప్పుడు కూడా గ్రేవౌండ్స్ లేదు. 88 తర్వాత గ్రేవౌండ్స్. సురానా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ ఇక రెగ్యులర్ విఐపీస్, అరుణాచలం సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా సరే, కేసీ పంత్ చాలామంది ఉన్నారు అప్పుడు. వాళ్ళు ఎవరు వచ్చినా సరే నన్ను పంపించేవాళ్ళు. సో దే ఆర్ హ్యాపీ. తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేశాను నేను, పరాశరన్ గారి దగ్గర. సో ఆయన బాగా లైక్ చేశారు. సెంట్రల్ నుంచి వచ్చినా మీరు ఇంపార్టెంట్ బట్టి, అంటే జెట్ కేటగిరీ ఉంటే కంపల్సరీగా షికామన్.